దివ్య వర్సెస్ భరణిలో ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకెవరు కరెక్ట్ అనిపిస్తున్నారో నేను ఈ వీడియోలో చెప్తున్నాను. తెలుసు కదా, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో దివ్య వర్సెస్ భరణిలో నేను నిజంగానే అవాక్కయ్యాను అనమాట. భరణి ఎంతమంది చెప్పినా ఇప్పటికొచ్చి వాళ్ళ కూతురు చెప్పాక కూడా దివ్యకే బ్లైండ్గా సపోర్ట్ చేస్తూ వచ్చాడు. సో దివ్య అన్న మాటలు కనిపించలేదు మొన్న ఫైట్లో కూడా. ఓన్లీ తనుజ అన్నవే కనిపించాయి ఆయనకి. ఎప్పుడైతే నాగబాబు గారు వాళ్ళ మదర్ చెప్పారో అప్పుడు ఆయనకు అర్థమయ్యి ఈరోజు నామినేట్ చేస్తున్నారు. రెస్పెక్ట్ అనే విషయం ఆయనకి ఇప్పుడు తెలిసొచ్చింది. మొన్న ఇదే పాయింట్లో నువ్వు ఒక వ్యక్తికి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడుతున్నావు అని తనుజ అడిగినప్పుడు లేదు భరణి గారనే పిలిచింది, హే అనలేదు అని చెప్పి వాదించాడు. ఆ రోజు తనుజతో ఏ పాయింట్ అయితే వాదించాడో అదే పాయింట్తో ఈరోజు దివ్యాన్ని నామినేట్ చేశాడనమాట. అండ్ నువ్వు మారవా, నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను అనుకుంటూ మాట్లాడాడు. అండ్ దివ్య కూడా కొంచెం ఓవర్ అయ్యింది అనిపించింది ఆయన విషయంలో. సో ఆయన్ని నామినేట్ చేసిన, అంటే సీక్రెట్గా నామినేట్ చేస్తారు కదా, అప్పుడు తను చెప్పిన పాయింట్స్ కానీ లేకపోతే ఆయనతో వాదించుకునే విధానంలో ఆ పాయింట్స్ సరిగ్గా పెట్టలేకపోయింది దివ్య. నిజంగానే దివ్య అన్నట్టు ఆయనే ఆ అమ్మాయి వీక్నెస్. ఎక్కడో ఆ అమ్మాయి గేమ్ పాడవడానికి కూడా కారణం అదే. సో దివ్య వర్సెస్ భరణిలో నాకు ఫర్ ద ఫస్ట్ టైం భరణికి ఒక క్లారిటీ వచ్చింది అని నాకు అనిపించింది. ఇన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడురా బాబు ఈయన మారుతాడు, మంచితనానికి కూడా ఒక హద్దు ఉండాలి, అది అతిమిరిపోయింది మరీ ఘోరంగా. ఒక పక్క అన్నా చెల్లెళ్ళు అంటారు, బిహేవియర్ చూస్తే వేరుగా ఉంటుంది. ఫస్ట్లో టీచర్ నుంచి భరణి గారి నుంచి ఇప్పుడు హే హీ అన్న వరకు వచ్చేసింది అనమాట వాళ్ళ మధ్య రిలేషన్. దానికి ఇప్పుడు మంచిగానే చెక్ పెట్టాడు భరణి అనుకుంటున్నాను. కానీ నామినేషన్ అయిన తర్వాత కూడా దాన్ని మళ్ళీ కంటిన్యూ చేసి యథావిధిగా ఓకే నామినేషన్ వేసేసాను, జనాలు ఈగోని సాటిస్ఫై చేసేసాను అనే ఉద్దేశంతో ఉంటాడా, దీన్నే కంటిన్యూ చేస్తూ తన లిమిట్స్లో తను ఉంటాడా అనేది చూడాలనుకుంటున్నాను అనమాట. అదేవిధంగా